హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. రిసార్ట్ నుంచి వచ్చిన మహాలక్ష్మి చక్రి కుటుంబం అయితే ఇంకా రిసార్ట్ దగ్గర జరిగిన గొడవ గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అయితే, నా వల్ల మీ కుటుంబానికి ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి, నేను ఇక్కడ ఉండడం వల్లే ఇవన్నీ మీకు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇక మహాలక్ష్మి మాటలకి అందరూ కూడా మహాలక్ష్మికి నచ్చ చెప్తూ ఉంటారు. ఇక ఇంతలో చక్రికైతే ఇంకా ఇన్స్టిట్యూట్ నుంచి ఫోన్ అయితే వస్తుంది. ఒక్కసారిగా ఫోన్ మాట్లాడిన చక్రి గట్టిగా అరుస్తాడు. చక్రి అరవడంతోనే అందరూ కూడా చక్రి వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక చక్రి అయితే, ఎవండి, మీకు మీ డిగ్రీ సర్టిఫికెట్స్ వచ్చేసాయండి అని చెప్పడంతో ఇంకా మహాలక్ష్మి అయితే, చూడండి, మీరు అబద్ధం చెప్పట్లేదు కదా అని అంటుంటే, అయ్యో, మీ కళ్ళ ముందే కదండి ఫోన్ మాట్లాడాను, ఇన్స్టిట్యూట్లో నాకు తెలిసిన ఆవిడ సర్టిఫికేట్స్ వచ్చేసాయని ఫోన్ చేశారు అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే తెగ సంబరపడిపోతుంది. ఈ ఆనందంలో అందరికీ పాయసం చేసి పెడతానని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కన్నా అయితే, వద్దొద్దునా, వద్దు, మాకింకా బ్రతకాలని ఉంది, నాకు ఇంకా చాలా కోరికలు ఆశలు ఉన్నాయి, చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు ఆ స్వీట్ అని అంటుంటే, రే నిన్ను అంటూ ఇంకా కన్నాని కొట్టడానికి మహాలక్ష్మి అయితే కన్నా వెంటపడుతుంది. అలా అందరూ కూడా సరదాగా నవ్వేస్తారు. ఇక ఉదయాన్నే చక్రి లేచి అద్దం ముందు నుంచుని అద్దం ముందే దువ్వడం అంటూ పాట పాడుకుంటూ ఇంకా తెగ రెడీ అయిపోతూ ఆనందపడిపోతూ ఉంటాడు. ఇదంతా చూసిన కేశవ అయితే, రే ఏంట్రా అద్దం ముందే చూసి ఆ దువ్వింతలనే తెగ దువ్వేస్తున్నావు అని అంటుంటే, అవునరా, అవును, కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పడంతో, ఏంటి ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? రే, నువ్వు కాలేజ్కి వెళ్తే అక్కడ నిన్ను భరించేవాళ్ళు, అలాగే నువ్వు మాట్లాడేది అర్థం కాక సార్లు చాలా ఇబ్బంది పడతారా అని అంటుంటే, నోరు ముయ్యరా, నేను వెళ్తుంది నా భార్య మహాలక్ష్మితో కలిసి అని చెప్పడంతో, నాతో అన్నావు గాని ఆ మాట తను విన్నదంటే ఇక్కడే అయిపోతుంది అని చెప్పి ఇక కేశవ మాట్లాడుతుంటే కేశవ మాటలకి చక్రి అయితే, రే నీకు కుళ్ళురా, కుళ్ళు, అయినా నా భార్య అంటే నీకేంట్రా ఇబ్బంది, తన దగ్గర నాకేం భయం లేదు, కావాలంటే తన దగ్గరే అంటాను అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే, సరే అయితే అదిగో వస్తున్నారు ఆనా అయితే అని చెప్పడంతో, ఏంటి వస్తుందా అంటూ ఒక్కసారిగా చక్రి భయపడిపోతుంటే ఇంకా కేశవ అయితే గట్టిగా నవ్వుతాడు. రావట్లేదులే, అంత భయం ఉన్నాడువి, ఎందుకులా అనాలి అంటూ ఇంకా కేశవ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో మహాలక్ష్మి, హలో, దువ్వింది చాలు, ఇక బయలుదేరదామా అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి మహాని చూస్తాడు. ఇక మహా అయితే, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ దువ్వింతల్నే తెగ దువ్వుతున్నావు, సర్టిఫికేట్స్కి వెళ్లాల్సింది నేను, అయినా మీకేమక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేయట్లేదు, ఏదో పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు తెగ రెడీ అయిపోతున్నారు అంటూ ఇక మహా అయితే చక్రిని మామూలుగా ఆడుకోదు. ఇక చక్రి అయితే, అయ్య బాబోయ్, ఈవిడ కేవలం అద్దం ముందు దువ్వుతున్నందుకే ఇంత చదివింది, నేను మా ఆవిడ అన్న మాట వింటే నన్ను ఏకంగా కేశవగడన్నట్టు ఈ గదిలోనే పెట్టి కుమ్మేసేదేమో అంటూ ఇక చక్రి తన మనసులో అనుకుంటూ బయటకైతే వస్తాడు. ఇంతలో మాధవ అయితే, అమ్మ మహా, నీకు చక్రికి టిఫిన్ పెట్టేశాను, త్వరగా తినేసి దేవుడికి దండం పెట్టుకుని మీరు కాలేజ్కి బయలుదేరండి అని చెప్పడంతో ఇక చక్రి అయితే, అనయ్య, ఇప్పుడు టిఫిన్ ఏం వద్దులే, ముందు కాలేజ్కి వెళ్తాం, అక్కడ సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత మహాలక్ష్మి గారు నాకు పార్టీ ఇస్తారు అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి, నేను ఇప్పుడు కాదు పార్టీ ఇచ్చేది, నాకు పెద్ద జాబ్ వచ్చిన తర్వాత అంటూ మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇంకా మాధవ నవ్వుతూ, వాడు అలాగే మాట్లాడతాడలేమ్మా, ముందు టిఫిన్ తినండి అంటూ ఇక టిఫిన్ తీసుకొచ్చి వాళ్ళిద్దరు ముందు పెడతాడు. ఇక ఇద్దరు టిఫిన్ తిన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఇంకా ఇంతలో నారాయణ ఎదురొచ్చి, రే యదవా, చూడు, ఆడపిల్లని తీసుకుని వెళ్ళేటప్పుడు ఇలాగినరా వెళ్ళేది అంటూ ఇంకా తలని అటు ఇటు కదిపేస్తాడు. ఒక్కసారిగా
ఆ జుట్టు మొత్తాన్ని చెరిపేసరికి చక్రి అయితే తెల్లమొహం వేసుకుని ఇంకా నారాయణ వైపు చూస్తాడు. ఇక పక్కన ఉన్న మహాలక్ష్మి అయితే చక్రి అన్నిసార్లు తలదవ్వడం గుర్తుకొచ్చి తెగ పగలపడి నవ్వుతుంది. అలాగే కేశవ కూడా అదే విషయం గుర్తొచ్చి తను కూడా తెగ పగలపడి నవ్వుతాడు. ఇంకా నారాయణ ఏమైంది అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే మీరు ఆ దువ్వింతలని దువ్వి 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 చక్రి గారు ఇప్పటి వరకు అద్దం ముందు నానా తంటాలు పడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ దువ్వెనతో యుద్ధమే చేశారు. అంత కష్టపడి దువ్వుకున్న తలని నిమిషంలో చెరిపేశారు అంటూ ఇక మహాలక్ష్మి అయితే మళ్ళీ నవ్వుతుంది. ఒక్కసారిగా మహాలక్ష్మిని చూసిన చక్రి అయితే ఏమండి నవ్వింది చాలండి రండి టైం అవుతుంది అంటూ అక్కడి నుంచి మహాలక్ష్మిని ఇంకా కాలేజ్కి అయితే తీసుకెళ్తాడు. కాలేజ్కి వెళ్లడంతోనే చక్రికి తెలిసినావిడ ఇక చక్రి దగ్గరకు వచ్చి హాయ్ చక్రి ఎలా ఉన్నావు బాగున్నావా ఎక్కడ నీ భార్య అని చెప్పి ఇక మహాలక్ష్మిని అడగడంతో తన వెనకున్న మహాలక్ష్మిని చూపిస్తాడు. ఓ వచ్చావా నువ్వు రావేమో అనుకున్నాను చక్రిని వచ్చి నీ సర్టిఫికెట్స్ తీసుకెళ్తాడనుకున్నాను అంటూ ఇక ఆవిడైతే చక్రితో తెగ పగలపడి నవ్వుతూ మాట్లాడుతుంది. ఇంకా మహాలక్ష్మి నేను రాకపోతే ఇక నీకు అడ్డే ఉండరనుకున్నావు కదా అని చెప్పి తన మనసులో అనుకుంటూ చక్రి వైపు ఉరిపి చూస్తుంది. ఈవిడేంటి నన్ను మింగేసేలా చూస్తుంది, అయినా ఈవిడికి ఏమతో మాట్లాడితే ఏంటో ప్రాబ్లం అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి మేడం సర్టిఫికేట్స్ ఎక్కడా అని అడగడంతో నేనిప్పుడే ఆఫీస్లో ఫోన్ చేశాను, అక్కడ క్లర్క్ ఉంటాడు, ఆయనకి నా పేరు చెప్పి మీ భార్య పేరు చెప్పి సర్టిఫికేట్స్ తీసుకోండి, తీసుకున్నాక వచ్చి కలవండి అని చెప్పి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి అయితే ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆవిడతో ఓ తెగ పగలపడి పల్లెకిల్లిస్తున్నారు, కుదురుగా ఉండలేరా అని అంటుంటే ఇక చక్రి అయితే ఏమండి ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు, ఆవిడతో నేను అలా మాట్లాడడం పట్టించే మీ డిగ్రీ సర్టిఫికేట్స్ వచ్చాయి, అదే అర్థం చేసుకోకుండా ఇలా మీరు నన్ను తిట్టడం ఏం బాగలేదండి అని అంటుంటే ఇంకా ఎంతలో ఒక ఇద్దరు అమ్మాయిలైతే చక్రిని అలాగే చూస్తూ చాలా బాగున్నాడు కదూ అచ్చం హీరోలో ఉన్నాడు అంటూ ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మహాలక్ష్మికి మరింత కోపం వచ్చి చక్రిని యగాదిగా చూస్తుంది. ఇక చక్రి అయితే ఏమైందండి నేనేం చేశానండి అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే చక్రిని అలాగే చూస్తూ ఏం లేదులే పదండి అంటూ ఇంకా వెళ్ళిపోతున్న అమ్మాయిల వైపు కోపంగా చూస్తుంది. తర్వాత ఆ సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడి నుంచి చక్రి అయితే మహా చేతిలో పెడతాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి తన డిగ్రీ సర్టిఫికేట్స్ని చూసి ఎగిరి గంతేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే తను ఎన్నిటికీ కూడా ఇక తెచ్చుకోలేను అనుకున్న ఆ సర్టిఫికేట్స్ని చక్రి ద్వారా వచ్చాయని ఆనందంలో చాలా సంతోషంగా చక్రిని అక్కడే అందరి ముందు హత్తుకుంటుంది. ఇక చక్రి కూడా తనని తాను మర్చిపోతాడు. అసలు మహాలక్ష్మి తనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆలోచించే వ్యక్తి తనని హత్తుకుంది అనేసరికి ఇక చక్రి అయితే మహాలక్ష్మి కూడా తన మనసులో చక్రి మీద ప్రేమ మొదలవుతుంది అని చెప్పి ఆనందపడిపోతాడు. ఇంకా మహాలక్ష్మి అయితే సారీ అండి, ఒక్కసారిగా సర్టిఫికేట్స్ చూసేసరికి ఆనందాన్ని తట్టుకోలేకపోయాను, ఎవండి నేను కళ్ళు కూడా ఊహించలేదండి, తిరిగి మళ్ళీ నా సర్టిఫికేట్స్ చూస్తానని కాలేజ్కి వెళ్తే అప్లికేషన్ కూడా మా పిచ్చోడు చింపేశాడు, ఇక నా కలలుగానే మిగిలిపోతాయని చాలా బాధపడ్డాను, ఇదంతా మీ వల్లేనండి అంటూ మహాలక్ష్మి అయితే ఇక చక్రితో మాట్లాడుతూ తెగ సంబరపడిపోతుంది. ఇక ఇంతలో చక్రి అయితే సరేనండి ఆవిడ ఇంత కష్టపడి మనకి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఆవిడకి ఒక థ్యాంక్స్ చెప్పి వెళ్తున్నానని చెప్పి వస్తాను అంటూ ఇక అక్కడి నుంచి చక్రి అయితే ఆ మేడం దగ్గరికి వెళ్తాడు. ఇంతలో చక్రిని అదే పనిగా చూస్తున్న ఆ ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ వస్తారు. ఇక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి తను ఎవరు, మీ అన్నయ్య, మీ రిలేటివా, నువ్వేమనుకోనంటే తన ఫోన్ నెంబర్ ఇస్తావా అంటూ ఇద్దరు కూడా ఇక మహాని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా మహా చాలా కోపంగా పైకి లేచి ఏంటి మిమ్మల్ని ఇందక్కడి నుంచి గమనిస్తున్నాను, అసలు మీరు ఆడపిల్లలేనా, ఒక మగవాణ్ణి అలా చూడటానికి మీకు సిగ్గనిపించట్లేదా, అయినా అతని నెంబర్తో మీకేం పని అని అంటుంటే చూడండి మీరేదో అతనితో వచ్చారు కదా అని అడిగాము, మీకు ఆయన నెంబర్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వను అని చెప్పండి
అంతేగాని ఆయన వైపు చూస్తుంటే మీకొచ్చే ప్రాబ్లం ఏంటో అని అంటుంటే, ఎందుకంటే అతని భార్యని కాబట్టి అంటూ ఇక మహా అయితే వాళ్ళిద్దరితో చాలా కోపంగా మాట్లాడుతుంది. ఒక్కసారిగా వాళ్ళిద్దరూ అతనికి పెళ్ళైపోయిందంటే వాళ్ళ భార్య అంట పద పద కొంపలు అంటుకునేలా ఉన్నాయి అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతారు. ఇంతలో వాళ్ళిద్దరికి చక్రి అయితే ఎదురొస్తాడు. చక్రి అయితే వాళ్ళిద్దరిని అలాగే చూస్తుంటే, నీ భార్య అక్కడే ఉంది, మమ్మల్ని అలా ఎందుకు చూస్తున్నావు? ఫోన్ నంబర్ అడిగినందుకే చెడమడ వాయించింది, మళ్ళీ నువ్వు మమ్మల్ని చూస్తే నీకు కూడా అలాగే వాయిస్తుంది అంటూ ఇంకా ఇద్దరు కూడా చక్రితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా చక్రి, ఏంటి నా నెంబర్ అడిగినందుకు మీ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చిందా అంటూ ఇక చక్రి అయితే ఆలోచనలో పడుతూ మహా దగ్గరికి వెళ్తాడు. ఇంకా మహా అయితే వెళ్దామా అని అడగడంతో ఇక చక్రి, ఏవండి మీరు వాళ్ళిద్దరితో గొడవ పడ్డారండి అంటూ ఆ ఇద్దరు అమ్మాయిల వైపు చూపిస్తుంటే ఇక మహాలక్ష్మి, అలాంటిదేం లేదు, ముందు వెళ్దాం పదండి అంటూ ఇంకా చక్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా మాధవ అయితే కిచెన్లో వంట చేస్తూ ఉండగా ఇంతలో గాయత్రి అయితే ఎదురు గుమ్మంలో నుంచి వస్తుంది. ఒక్కసారిగా గాయత్రిని చూసిన మాధవ, గాయత్రి నువ్వేంటిలా, ఎవరైనా చూస్తే ఏమైనా అంటారేమోనే అని అంటుంటే, లేదు బాబా, ఇక నన్ను ఎవ్వరూ ఏమీ అనరు, నేనిక్కడికి వచ్చే ముందు కూడా మా అమ్మ నాన్నతో చెప్పే వచ్చాను, వాళ్ళతో చెప్పిన తర్వాతే వచ్చాను బావా. ఇంతకు ముందులాగా నేను దొడ్డి గుమ్మంలోంచి రాలేదు బావా, వీధి గుమ్మంలోంచి వచ్చాను అంటూ ఇంకా గాయత్రి మాట్లాడుతుంటే, అది కాదు గాయత్రి, ఇంతకు ముందు వేరు, ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఇలా మా ఇంటికి వచ్చావని మీ ఆయనకో మీ అత్తవారికో మీ మామగారికో తెలిస్తే మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ ఇక మాధవ మాట్లాడుతుంటే ఆ మాటలకి గాయత్రి అయితే, లేదు బావా, లేదు, నన్ను ఎవరు ఏమీ అనరు, నువ్వు అలాంటిదే పెట్టుకో మాకు అంటూ ఇక గాయత్రి అయితే మాధవనే చూస్తూ ఉంటుంది. మాధవ అయితే, చూడు గాయత్రి, ఒకవేళ నీకు మా ఇంటికి రావాలనుంటే నీ భర్తతో కలిసిరా, మీ ఇద్దరికి రుచిగా వంట చేస్తాను, ఇక్కడే భోంచేసి వెళ్ళండి అంటూ మాధవ్ మాట్లాడుతుంటే, నిజమా బావా, నిజంగానే నీ చేతులతో నాకు వంట చేసి పెడతావా బావా? బావా, నేను ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళేలోపు నీ చేతి వంట తినాలనుంది బావా అంటూ ఇక గాయత్రి అయితే మాధవతో మాట్లాడుతుంటే మాధవ కూడా, సరే నువ్వు అడిగినట్టుగానే నీకు రుచిగా వంట చేసి పెడతాను, వెళ్ళి మీ ఆయనతో కలిసిరా అంటూ ఇక మాధవ అయితే గాయత్రిని అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక ఇంతలో మహాలక్ష్మి అలాగే చక్రి కూడా రానే వస్తారు. నారాయణ అయితే గాయత్రి వెళ్ళడం చూసి గబగబా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసరికి ఇక గాయత్రి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతుంది. ఇక నారాయణ అయితే మాధవతో, రే పెద్దోడా, అదెందుకొచ్చింది అని అంటుంటే ఇక మాధవ అయితే, నాన్నా ఏం కాదులే నాన్నా, అది వాళ్ళ ఇంట్లో చెప్పే వచ్చింది అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కేశవ వచ్చి, అన్నా గాయత్రి ఇంటికొచ్చిందా అని అడగడంతో ఒక్కసారిగా అదే టైంలో ఇంటికొచ్చిన మహా అలాగే చక్రి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక మహా చక్రి కూడా మాధవని, అన్నయ్య మేము వెళ్ళిన తర్వాత ఇంటికి ఎవరొచ్చారు అని అడగడంతో, ఏంట్రా అందరూ కలిసి ఏదో దొంగని పోలీసులు ఇంటరాగేట్ చేసినట్టు అలా మాట్లాడుతున్నారు, మా గాయత్రి వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా ఎందుకొచ్చింది, నిన్ను కాదనుకొని మరొకడితో తాళి కట్టించుకుంది కదా, మరి ఈ ఇంట్లో ఎందుకు అడుగుపెట్టింది, ఇప్పుడే దాని సంగతి చూస్తాను అంటూ ఇంకా నారాయణ అయితే కోపంగా వెళ్ళబోతుంటే, నానా ఆగండి నాన్నా, ఎందుకు ఆవేశపడతారు, అది వాళ్ళింట్లో చెప్పే వచ్చింది, అదేమీ దొడ్డి గుమ్మం నుంచి రాలేదు, వీధి గుమ్మం నుంచే వచ్చింది, వాళ్ళిద్దరికీ తనకి తన భర్తకి ఈరోజు మధ్యాహ్నం భోజనం పెడతానని చెప్పాను, వాళ్ళింట్లో చెప్పే తన భర్తతో కలిసి తనిక్కడికి వస్తుంది అని అంటుంటే, రే పెద్దోడా, నీకేమన్నా మతిపోయిందా, దాన్ని మళ్ళీ ఇంటికి రప్పించడమేంట్రా అని చెప్పి ఇక నారాయణ మాట్లాడుతుంటే, మాధవ చూడు నాన్నా, దాన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, కానీ అదిప్పుడు మరొకరి భార్య అయింది, అయినా అదేమీ బయటది కాదు కదా నాన్న, సొంత నా మేనత్త కూతురు, మరి
అది మన ఇంటికొస్తే వద్దని ఎలా చెప్పమంటారు? చూడండి నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. ఆనవాయితీగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టడం సాంప్రదాయం. అందుకే వాళ్ళిద్దరినీ ఈరోజు మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నాను. దయచేసి నా మీద ఏదన్నా గౌరవం ఉంటే ఎటువంటి గొడవ చెయ్యొద్దు అంటూ అందరికీ కూడా మాధవ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో గాయత్రి అలాగే తన భర్త మధ్యలో గొడవలు మొదలవుతాయా, అలాగే గాయత్రి మాధవని మర్చిపోలేక ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇక మహాలక్ష్మి చక్రిల మధ్యలో ప్రేమ ఎలా చిగురించబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.